ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న ఆత్మీయులు దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన కృప సమృద్ధిగా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ లోకంలో యథార్థంగా జీవించడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలుమార్లు రాస్తూ ఉన్నాడు, యథార్థవంతులను ఆశీర్వదిస్తానని, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారని, యథార్థవంతులకు త్రోవ చూపబడుతుందని, యథార్థవంతుల దీవెన వలన ఆ పట్టణానికి కీర్తి కలుగుతుందని, ఇలా పరిశుద్ధ గ్రంథంలో యథార్థతను గూర్చి మనం పలుమార్లు వింటూనే ఉన్నాం. యథార్థంగా జీవించేటప్పుడు ప్రతి మనిషికి కూడా కొన్ని చీకటి అనుభవాలు ఎదురవుతాయి. అప్పుడు మనుషులు అనుకుంటారు, వీళ్ళు యథార్థంగా జీవిస్తున్నారు కదా, పరిశుద్ధంగా జీవిస్తున్నారు కదా, దేవుని కొరకు దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు కదా, మరి వీరి జీవితాన్ని చీకటి ఎందుకు అలుముకుంది అని వారికున్న సమస్యలను బట్టి, వారి జీవితాన్ని ఆవరించిన పరిస్థితులను బట్టి మనుషులంగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటంటే, కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వాక్యంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని. ప్రైజ్ ద లార్డ్. అసలు యథార్థవంతులను చీకటి ఎందుకు ఆవరిస్తుంది అని మనం గమనిస్తే, రెండంతల మేలు చేయడానికి, రెండంతల ఆశీర్వాదాలను వారి జీవితంలో కుమ్మరించడానికి దేవుడు ఆ చీకటి మార్గాల్లో నడిపిస్తాడు. ఆ చీకటిని జయిస్తే దేవుడు గొప్ప వెలుగును పుట్టించి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యోబును మనం గమనిస్తే, యోబు యథార్థవంతుడు కాదంటారా? యోబును గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇతడు యథార్థవంతుడు అని. మరి యథార్థత కలిగిన యోబు జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకొని ఎటు చూచిన వెలుగు అనేది ఏమాత్రం కనబడకుండా తన జీవితాన్ని మొత్తం చీకటి ఆవరించి ఉంది. ఆ సందర్భంలో దేవుని వెలుగు కొరకు కనిపెట్టి ప్రార్థన చేసిన ఆ యోబు జీవితంలో దేవుడు వెలుగును పుట్టించి రెండంతల మేలును యోబుకు కలుగు చేశాడు. యోబులో ఉన్న యథార్థతను బట్టి తన చీకటి అనుభవంలో దేవుడు వెలుగును పుట్టించాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా రాజు కూడా యథార్థమైన పరిపాలన చేశాడు. దేవుని చిత్తానుసారంగా దేవునికి విరోధమైన కార్యాలు పరిపాలనలో గాని తన జీవితంలో గాని ఎక్కడ జరగనివ్వకుండా యథార్థంగా జీవించాడు, యథార్థమైన పరిపాలన చేశాడు, ప్రజలను కూడా యథార్థమైన మార్గాల్లో నడిపించాడు. అటువంటి హిజ్కియా రాజు జీవితంలో రాజ్యం మీదకి దండెత్తి అషూరు సైన్యం రాబోతుందని తెలిసినప్పుడు దేవుని ఎదుట మోకరించి తన్ను తాను తగ్గించుకొని యథార్థమైన హృదయం కలిగిన వాడై దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏ యుద్ధం లేకుండానే ఆ అషూరు సైన్యమంతా కూడా హతమయ్యేటట్లుగా దేవుడు కార్యం జరిగించి హిజ్కియా రాజ్యానికి నెమ్మది కలుగు చేశాడు. హిజ్కియా రాజుకు గొప్ప జయాన్ని కలుగు చేశాడు. రాజ్యం అంతా కూడా ఆ శత్రు సైన్యాన్ని గూర్చి కలవరంతో ఉన్నారు. ఆ రాజ్యము, ఆ రాజు కూడా చీకటి అనుభవంతో ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో యథార్థమైన జీవితం చేసిన హిజ్కియా రాజు చేసిన ప్రార్థన వల్ల ఆ శత్రువుల మీద గొప్ప విజయాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ రీతిగానే హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు భయంకరమైన చీకటి తన జీవితంలో అలుముకుంది. ఎంతమందో వైద్యుల్ని సంప్రదించాడు, అయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదు. ఇక మరణ సమయం సమీపించింది. అప్పుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవబోతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు తన జీవితం అంతా కూడా చీకటి ఆవరించింది. తన పరిపాలన అంతా కూడా చీకటి ఆవరించింది. అప్పుడు హిజ్కియా రాజుకు ఆ మాటలు విన్నప్పుడు ఒకటే నిరీక్షణ, నేను యథార్థంగా జీవిస్తున్నాను, నా దేవుడు నాకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆవరించి ఉన్న ఈ చీకటి పరిస్థితులన్నిటినీ కూడా వెలుగుమయంగా మారుస్తాడని ఒక విశ్వాసంతో దేవుని ఎదుట మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు తన కన్నీటి ప్రార్థనను ఆలకించి తన యథార్థ హృదయాన్ని, యథార్థమైన ప్రవర్తనను దేవుడు జ్ఞాపకం చేసుకొని మరణమవబోతున్న ఆ హిజ్కియా రాజుకు ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. అతని కలిగిన రోగం నుంచి విడుదల కలుగు చేశాడు. హిజ్కియా రాజు జీవితంలో అలుముకున్న ఈ చీకటి తొలగిపోవడానికి కారణం అతను జీవించిన యథార్థమైన ప్రవర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది యథార్థంగా జీవిస్తే ఈ లోకంలో బ్రతకలేం అనుకుని యథార్థతను విడిచిపెట్టి అక్రమమైన మార్గాలలో
దేవునికి విరోధమైన మార్గాల్లో నడిచే వ్యక్తులు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు. అయితే అట్టి వారిగా మనం ఉండకూడదు. కానీ యథార్థవంతులమైన మనము యథార్థంగా నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని చేస్తున్న మన జీవితంలో కొన్ని భయంకరమైన పరిస్థితులు, చీకటి అలుముకున్న అనుభవాలు మన జీవితాన్ని ఆవరించినప్పుడు ఏమాత్రం మనం భయపడకుండా యథార్థంగా జీవిస్తున్న మనము కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తే హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకొని చీకటిలో వెలుగు పుట్టించిన రీతిగా యోబును దేవుడు జ్ఞాపకం చేసుకొని యోబు జీవితంలో రెండంతల మేలును దేవుడు కలుగు చేసిన రీతిగా మన జీవితాల్లో కూడా అటువంటి మేలు దేవుడు మనకు కలుగు చేస్తాడు. చీకటిలో వెలుగు కలుగు చేసి మరలా దీర్ఘాయువు చేత మనల్ని నింపి గొప్ప ఆయుష్ను, ఆరోగ్యమును, మన కుటుంబంలో సమాధానాన్ని, నెమ్మదిని, సమస్యలపై విడుదలను ఖచ్చితంగా మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి నిరీక్షణ మనం కలిగి నడుచుకున్నట్టయితే దేవుడు గొప్ప కార్యాలను మన జీవితంలో చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి అట్టి జీవితం మనం చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది అని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. యథార్థంగా జీవించిన యోబు జీవితంలో చీకటి ఆవరించినప్పుడు రెండంతల మేలు మీరు కలుగు చేసి వెలుగును పుట్టించారు. ఆ రీతిగా హిజ్కియా రాజు పరిపాలనలో తన జీవితంలో చీకటి అలుముకున్న సందర్భంలో గొప్ప ఆయుష్ను, ఆరోగ్యమును, సమాధానమును మీరు అనుగ్రహించారు. ఆ రీతిగా ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ యథార్థమైన ప్రవర్తన మీరు కలుగు చేయండి. ఏ మాత్రం భయపడకుండా యథార్థమైన జీవితం చేయడానికి మీరు కృపను అనుగ్రహించండి. యథార్థంగా జీవిస్తున్న నీ బిడ్డలు కొన్ని చీకటి అనుభవాల్లో సంచరిస్తూ ఉండగా ఆ చీకటిలో మీరు వెలుగు పుట్టించి నీ బిడ్డలకు జయ జీవితాన్ని కలుగు చేయండి. కుటుంబంలో సమాధానం దయచేయండి. దేహానికి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. నీ బిడ్డల పరిస్థితులన్నింటినీ కూడా మీరు అనుకూలంగా మార్చండి. గొప్ప వెలుగుమయమైన మార్గాలను మీరు సరళము చేసి నీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టి రెట్టింపు దీవెనల చేత నింపి మహిమ మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.